guys, welcome to Happy Space. This video is get ready with me for Raksha Bandhan. ఈ డ్రెస్ నేను ఇంతకుముందు ఇలా స్టైల్ చేసుకున్నాను విత్ అ వెల్వెట్ క్రాప్ టాప్ అండ్ దుపట్టా. ఇప్పుడు దాని మీద వేరే కలంకారీ క్రాప్ టాప్ వేసుకున్నాను అనమాట. సో ఇట్స్ ఆల్ ఫర్ అ సింపుల్ లుక్ బికాస్ ఐఎమ్ స్టేయింగ్ ఎట్ హోమ్. So let's see the makeup first. So let's start with the face. First, lip balm as usual. I can't live without lip balm. And then day kabatti నేను సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నాను. సో ఇది జెల్ ఫినిష్, ఇట్ సర్వ్స్ యాజ్ అ ప్రైమర్ ఆల్సో. సన్ స్క్రీన్ లేకపోతే రింకల్స్ చాలా తొందరగా వస్తాయి. సో అప్లై సన్ స్క్రీన్ ఎవ్రీ డే. ఇఫ్ యూ గో అవుట్ ఇట్స్ కంపల్సరీ. ఇఫ్ యూ స్టే ఇండోర్స్ ఆల్సో యూ హ్యావ్ టు అప్లై సన్ స్క్రీన్. నెక్ కూడా అప్లై చేస్తున్నాను. ఈ మధ్య స్ప్రే సన్ స్క్రీన్స్ కూడా వచ్చేస్తున్నాయి. ద వెరీ వెరీ ఈజీ టు అప్లై. సో ఫస్ట్ ఫేస్కి ఇది అయిపోయింది కదా. దెన్ ఐ విల్ కన్సీల్ మై ఫేస్. LA Girl Pro Conceal in the shade Warm Honey నాది. సో ఇది నా కన్సీలర్. బేసిక్గా ఎక్కడైతే స్పాట్స్ మార్క్స్ ఉన్నాయో అక్కడ కన్సీల్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒకటి ఉంది. దెన్ ఇక్కడ చాలా మార్క్స్ ఉన్నాయి నాకు. ఇఫ్ యూ కెన్ సీ లైక్ లాట్ ఆఫ్ పింపుల్ మార్క్స్. ఇది లిటరలీ నా షేడ్ ఉంటుంది, ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట నా స్కిన్ టోన్కి. సో ఐ యూస్ దిస్ అలాట్. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఐ మే బై అనదర్ వన్. ఇక్కడ నాకు కొంచెం డార్క్నెస్ ఉంటుంది, అది కూడా నేను కవర్ చేస్తాను. Mostly in a base usually I do with my fingers because I feel comfortable doing that. I mean doing the base that way. And then eyes. సో ఫస్ట్ అండర్ ఐస్ కవర్ చేస్తున్నాను. ఐ టేక్ ఇట్ ఇన్ ద షేప్ వి లాగా వేస్తాను అనమాట నేను. సో దట్ కొంచెం హైలైటింగ్ కింద వరకు వస్తుంది. నాకేంటో అండర్ ఐసే కాదు, ఐలిడ్స్ కూడా డార్క్ ఉంటాయి. సో నేను అవి కూడా కన్సీల్ చేస్తాను అనమాట. సో కన్సీల్ దెమ్ అండ్ దెన్ ఐ యూస్ మై ఫింగర్స్ టు బ్లెండ్. బేసిక్లీ ఐ యూస్ మై ఫింగర్స్ టు బ్లెండ్ బేస్ అనమాట. ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ, ఐ డోంట్ నో, ఐ ప్రిఫర్ ఇట్ దాట్ వే. I feel that it looks natural if I do it with fingers. That's how I feel. Let's jump into eyes. Eyes ki నేను ఎక్కువ చేయట్లేదు. I'm going to use only కాజల్. వాటర్ లైన్కి అండ్ ఐలైనర్గా కూడా సేమ్ కాజల్ యూజ్ చేస్తున్నాను. ఐలైనర్ వచ్చి స్మాష్ బాక్స్ ఆల్వేస్ ఆన్ జెల్ ఐలైనర్. ఇది కాజల్ ఐలైనర్ అన్నిటి కింద యూజ్ చేయొచ్చు. సో నేను అప్పర్ వాటర్ లైన్, లో వాటర్ లైన్ అండ్ ఐలైనర్ కింద కూడా ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట. సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐమ్ గోయింగ్ టు యూస్ ఫర్ మై ఐస్. సో లెట్స్ స్టార్ట్ ఐస్. ఫస్ట్ బాటమ్ వాటర్ లైన్, లో వాటర్ లైన్ మీద అప్లై చేస్తున్నాను. ఐ లైక్ మై కాజల్ టు బి డార్క్ బ్లాక్. అంటే కొంతమందికి బ్రౌన్ అలా నచ్చుతుంది, బట్ ఐ లైక్ టు బి బ్లాక్. సో నేను కొంచెం ఎక్కువగానే అప్లై చేస్తాను లో వాటర్ లైన్ మీద. నౌ ఐ అప్లై ఇట్ ఆన్ మై అప్పర్ వాటర్ లైన్. అప్పర్ వాటర్ లైన్ చాలా ఎక్కువ డెఫినేషన్ యాడ్ చేస్తుంది ఐస్కి. లైక్ ఇట్ యాడ్స్ అ లాట్ ఆఫ్ వాల్యూమ్ టు యువర్ ఐబ్రోస్ ఆల్సో. మీరు మస్కారా వేసుకోవద్దు అనుకుంటే ఖచ్చితంగా అప్పర్ వాటర్ లైన్కి కాజల్ అప్లై చేయండి. Now I am doing my eyeliner also with the same kajal. Like this is a multi-purpose kajal. నేను దీన్ని చాలా విధాలుగా వాడేస్తాను. సో ఐలైనర్ అప్లై చేస్తున్నాను. ఇట్ కమ్స్ అ బిట్ డార్కర్ అండ్ వైడర్ కూడా, బట్ ఐ లైక్ ఇట్ దాట్ వే. నేను ఇంకేమి అంటే ఏం ఐ షాడో లాంటివి వేసుకోవట్లేదు కాబట్టి కొంచెం బ్రాడ్గానే వేస్తున్నాను నేను ఐలైనర్. అండ్ నాకు అది ఇట్స్ నాట్ అ వింగ్డ్ ఆర్ సంథింగ్, ఇట్స్ అ సింపుల్ ఐలైనర్ అంతే. ఐఎమ్ జస్ట్ కోలింగ్ మై ఐస్ అనమాట అంతే. నేను కొంచెం లూజ్ పౌడర్ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది స్కిన్. అండ్ నేను ఫౌండేషన్ కూడా అప్లై చేయలేదు కాబట్టి లూజ్ పౌడర్ మాత్రమే వేస్తున్నాను. లూజ్ పౌడర్ ఐఎమ్ యూజింగ్ ఇస్ Maybelline Fit Me లూజ్ పౌడర్ అనమాట. అండ్ ఐ లవ్ దట్ పౌడర్. చాలా చాలా ఫైన్గా ఉంటుంది అండ్ ఇట్ డజంట్ రియలీ డిఫైన్ ఎనీథింగ్. అండ్ కన్సీలర్ అప్లై చేసిన ఏరియాలో కూడా నేను వేస్తున్నాను, ఎందుకంటే అది క్రీజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట మనం పౌడర్ అప్లై చేస్తే. I'm not going to do contouring also, only highlight చేస్తున్నాను నేను. హైలైటింగ్కి ఐమ్ యూజింగ్ దిస్ మేకప్ రెవల్యూషన్ షిమ్మర్ బ్రిక్ ఇన్ ది షేడ్ రేడియంట్ అనుకుంటా. ఇందులో ఉన్న లాస్ట్ ఈ టాప్ షేడ్ యూజ్ చేస్తాను నేను ఎక్కువ. అది నేను ఐబ్రోస్ కింద ఈ పార్ట్లో యూజ్ చేస్తున్నాను. See?
It adds a lot of definition to your eyes, guys. Done. సో కమింగ్ టు బ్రోస్, నేను లారియల్ ప్యారిస్ బ్రో జెల్ యూజ్ చేస్తాను. నా ఐబ్రోస్ ఆర్ నాట్ సిస్టర్స్ ఆర్ ట్విన్స్, రెండు రకాలుగా ఉంటాయి. సో నేను ఏం చేసినా వాటి రెండింటిని సిమిలర్గా కనిపించడానికి ట్రై చేస్తాను అంతే. ఐ ఫిల్ దెమ్ అండ్ ఐ ట్రై టు మేక్ దెమ్ లుక్ సిమిలర్. నేను కొంచెం బ్లష్ యాడ్ చేస్తున్నాను అనమాట. బ్లష్ యాక్చువల్లీ నా దగ్గర బ్లష్ లేదు, సో నేను మేబ్లిన్ కలర్ సెన్సేషనల్ లిప్ క్రెడేషన్ ఇన్ ద షేడ్ రెడ్ 1 దీన్ని బ్లష్లా యూజ్ చేస్తున్నాను. వాట్ ఐ డూ ఇస్ ఎక్కువ అప్లై చేసాను, కొంచెమే చేస్తాను. అండ్ దెన్ ఐ అప్లై ఇట్ విత్ మై హ్యాండ్స్. దీన్ని బ్లెండ్ చేస్తాను. ఓకే, ఇంకొంచెం కావాలి. సో యూస్ చేస్తున్నాను. ఐ గో ఫర్ సేమ్ హైలైటర్ తీసుకున్నాను. అన్ని ప్యూనా స్టోర్ బ్రషెసే నా దగ్గర ఉన్నవి, వెరీ ఎక్స్పెన్సివ్ ఏం కాదు, నార్మల్ వన్స్. సో దీన్ని ఇలా తీసుకుంటాను. తీసుకొని the brushes are like very nice. కొంచెం నోస్, tip of the nose, eyebrows పైన, cupid's bow మీద, ఇక్కడ కూడా చేస్తాను కొంచెం హైలైటింగ్. So that's done, highlighting is done. So let's get into the most interesting part and my favorite part, that's lipstick. ఇప్పుడు నేను ఇవాళ చూపించేది మై ఎవర్ గ్రీన్ కాంబో. ఐ లవ్ దిస్ కాంబినేషన్. దీనికి నేను ఏం చేస్తాను అంటే, ఐ యూస్ దిస్ రెడ్ లిప్స్టిక్ ఫ్రమ్ షాంబోర్ RD21 ఈ షేడ్. ఐ లవ్ దిస్ లిప్ లైనర్. ఇది ఊరికే వేసుకోవచ్చు, దీని కిందైనా వేసుకోవచ్చు, దీని పైన వేసుకోవచ్చు. ఐ లవ్ దిస్ షేడ్. ఇది దాని మీద నేను Maybelline Lip Gradation by Color Sensation in the shade Mauve 1 యూస్ చేస్తాను. దిస్ మై గో టు లిప్స్టిక్ ఆన్ ఎవ్రీ అకేషన్. సో దీన్ని లిప్స్కి అప్లై చేస్తాను. లిప్ బామ్ వెట్నెస్ తీసేయడానికి ఇలా ఒకసారి ట్యాప్ చేస్తే లిప్స్టిక్ ఎక్కువసేపు ఉంటుంది. నా లిప్ షేప్ బాగానే ఉంటుంది, బట్ ఇక్కడ అంత హైనెస్ రాదనమాట. సో నేను కొంచెం ఎక్స్ట్రా వేస్తాను. మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా చేసుకోవచ్చు. అది కొంచెం ప్లంప్గా కనిపిస్తుంది. మై లిప్స్ ఆర్ నాట్ వెరీ థిన్, సో ఎక్కువ నేనేం చేయను. ఇన్ కేస్ థిన్ లిప్స్ ఉన్న వాళ్ళైతే యూ కెన్ కొంచెం అవుటర్ లైన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇట్ లుక్ బిగ్గర్ అనమాట, ప్లంప్గా కనిపిస్తాయి మీ లిప్స్. సో యా, దిస్ ఇస్ ఇట్. అండ్ ఇప్పుడు దిస్ సమ్హౌ లుక్స్ ఓవర్బోర్డ్ ఫర్ మీ. ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు కొంచెం ఇది ఎక్కువ అనిపిస్తుంది అనమాట. సో ఐ put another lipstick over it, Mauve 1 in Lip Gradation shade. ఈ షేడ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఇది కొంచెం దాన్ని సెటిల్ డౌన్ చేయడానికి ఇది వేసుకుంటాను. So this is the final shade. ఇది నా evergreen lip combo. Then we'll finish it off with a mascara. Mascara కూడా Smashbox వాళ్ళది. Smashbox Superfan Fanned Out Mascara. సో ఇది వేసుకుంటున్నాను. I don't do both the lashes at the same time.
పైన 2 చేసి కింద 2 చేస్తాను నేను ఎప్పుడు అంతే. అండ్ ఐ సజెస్ట్ యూ సంథింగ్ గైస్, ఎప్పుడైనా ఐలైనర్ కానీ కాజల్ కానీ వేసేటప్పుడు ఇక్కడ ఈ ఇన్నర్ కార్నర్స్ ఫినిష్ చేయొద్దు. ఇన్నర్ కార్నర్స్ కనెక్ట్ చేయకపోతే ఇంకొంచెం ఎలాంగేటెడ్ అండ్ బిగ్గర్ ఐస్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇట్స్ జస్ట్ ద లుక్ ఆఫ్ ఇట్. ఇన్ని బ్రష్ తీసుకొని సేమ్ హైలైటర్తోని ఇన్నర్ కార్నర్స్లో కొంచెం హైలైటర్ అప్లై చేస్తాను అనమాట. ద సేమ్ షేడ్ ఐ షోడ్ యూ ఫ్రమ్ ద మేకప్ రెవల్యూషన్ ప్యాలెట్. ఇలా చేస్తే సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ గైస్. ద మేకప్ నేను ఇంకొంచెం లైట్లోకి వచ్చి మీకు చూపిస్తున్నాను. సి highlighter is the best thing, like it's the look of the day. So I'll get dressed and dress actually simple day, and I'll put on some earrings, accessories, and then I'll come back.